అవినాష్ ఫ్రెండ్ కార్తీక్‌ని చంపేసిన తర్వాత ఇక అవినాష్‌ని జేడీ అందరి ముందర జనాల్లో చితక్కొడుతూ, చావ కొడుతూ ఉంటుంది. "కొట్టు జేడీ బాగా కొట్టు" అని కేదార్ ఇంకా ఎక్కువగా చెప్తూ ఉంటాడు. జేడీ అయితే చాలా కోపంగా సుమ చావుకి న్యాయం జరగాలని అవినాష్‌ని చితక్కొడుతూ ఉంటే, అవినాష్ దెబ్బలు తిని కుప్పకూలుతూ ఉంటాడు. అవినాష్ జేడీ దెబ్బల్ని తాళలేక కింద పడిపోతాడు. అప్పుడు మీనన్, "రేయ్ అవినాష్, జేడీ మీ ఫ్రెండ్స్‌ని చంపింది, మీ నాన్నని హాస్పిటల్ పాలు చేసింది. లేరా లే, లేసి జేడీని కొట్టు" అని బాగా ఇన్స్‌పిరేషన్‌గా మాటలు చెప్తూ ఉంటాడు. దాంతో అవినాష్ మరింత రెచ్చిపోతూ, లేవలేకపోతున్నా కూడా గట్టిగా అరుస్తూ, "జేడీ ఈరోజు నువ్వు నా చేతుల్లో నుండి నీ చావుని తప్పించుకోలేవు" అంటూ జేడీని కొట్టటానికి విరుచుకుపడిపోతూ ఉంటాడు. అయితే అవినాష్ జేడీపై ఒక్క దెబ్బ కూడా వేయలేకపోతూ అన్నీ మిస్‌ఫైర్ అయిపోతూ ఉంటాయి. జేడీ చేతిలోనే చావు దెబ్బలు తింటూ ఉంటాడు. అలా జేడీ అవినాష్‌ని కొడుతూ ఉంటే, అవినాష్ పొరపాటున జేడీ మాస్క్‌ని లాగి పడేస్తాడు. దాంతో జేడీ ముఖం మీనన్‌కి కనిపించకుండా వెనక్కి తిరిగి ఉంటుంది. "కమాన్ జేడీ బయటికి రా! ఆ ముసుగు వెనుక ఉన్న ముఖం చూపించు జేడీ, చూపించు" అని మీనన్ ఆతృతగా పిలుస్తూ అడుగుతూ ఉంటాడు. "అయ్యో! మాస్క్ పోయిందేంటి" అని కేడీ, రమ్య అందరూ కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా అని కేడీ మరింత కంగారు పడుతూ ఉంటే, జేడీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అయితే జేడీ ముఖాన్ని గుర్తు పట్టకుండా పసుపు, కుంకుమ రాసుకొని అమ్మవారిలాగా త్రిశూలం పట్టుకొని ముఖాన్ని చూపిస్తూ ఉండటంతో మీనన్ మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. హమ్మయ్య! అని కేడీ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అదే త్రిశూలంతో అవినాష్ ప్రాణాలు జేడీ ఎలా తీస్తుందని రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.